హలో ఎవ్రీవన్. రేపు జరగబోయే ఇంగ్లీష్ ఎగ్జామ్లో మనకి ఓఎంఆర్ షీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది, మనం ఎక్కడ ఫిల్ చేయాలి, ఏం ఫిల్ చేయాలి అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది వివరంగా ఈ వీడియోలో చెప్తాను. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో ప్రతి స్టూడెంట్కి రేపు తెలంగాణలో ఈ విధమైన ఓఎంఆర్ షీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ 10/3/2025 ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది. ఓఎంఆర్ షీట్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1, సో టాప్ పార్ట్ ఆఫ్ ద ఓఎంఆర్ షీట్ పార్ట్ 1. సో మిడిల్ పార్ట్ ఆఫ్ ద ఓఎంఆర్ షీట్ మనం పార్ట్ 2 అంటాము అండ్ బాటమ్ పార్ట్ ఆఫ్ ద ఓఎంఆర్ షీట్ మనం పార్ట్ 3 అంటాము. సేమ్ ఓఎంఆర్ షీట్ మనకి బోర్డ్ ఎగ్జామ్లో కూడా ఇదే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మేక్ ఏ నోట్. అండ్ మనం ఇక్కడ ఫిల్ చేయాల్సింది ఆన్సర్ బుక్లెట్ నంబర్, రూమ్ నంబర్ అండ్ మీ సిగ్నేచర్. సో మీ సిగ్నేచర్ ఎలా చేయాలి, మీ ఏ రూమ్ నంబర్ ఎంటర్ చేయాలి, మీ ఆన్సర్ బుక్లెట్ నంబర్ ఏంటనేది కూడా చెప్తాను. ఇక్కడ మనకి లోకల్ ఎగ్జామ్ కాబట్టి, స్కూల్లో జరుగుతున్న ఎగ్జామ్ కాబట్టి మనకి బుక్లెట్ నంబర్ ఉండదు, అంటే ఆన్సర్ బుక్లెట్ ఇవ్వరు కాబట్టి ఇక్కడ ఏం రాయకున్నా సరిపోతుంది, ఆర్ మీరు 001 అని రాసినా సరిపోతుంది. ఇక్కడ మీరు ఏదైతే రూమ్లో కూర్చుంటున్నారో ఆ రూమ్ నంబర్ 01 అయినా 02 అయినా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి బోర్డ్ ఎగ్జామ్లో ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ నంబర్ ఉంటుంది, అది మాత్రం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఎగ్జామ్లో ఎక్కడ ఏ సెంటర్లో పడ్డా ఆ రూమ్ నంబర్ మీకు బోర్డు మీద ఉంటుంది, ఆ బోర్డు మీద ఉన్న రూమ్ నంబర్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ దగ్గర పెట్టొద్దండి, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి తొందరలో ఇక్కడ చేస్తున్నారు. సో మేక్ ఏ నోట్, యువర్ ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ హ్యాస్ టు బి ఎంటర్డ్ ఇయర్ ఆర్ సైన్డ్ ఇయర్. పార్ట్ 1లో ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నీ మీరు ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ప్రింటెడ్ మెటీరియల్తోనే వస్తుంది. సో మీ నేమ్తో సహా, సో ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, రోల్ నెంబర్ ఎంటర్ చేయలేదు ఎందుకంటే అప్పటికి హాల్ టికెట్స్ రాలేవు, హాల్ టికెట్స్ నిన్ననే మీకు రావడం జరిగింది. సో ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ పేపర్ కోడ్, ఇంగ్లీష్, సో డేట్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ మీడియం అండ్ స్కూల్ కోడ్, ఇవన్నీ ప్రింట్ అయ్యే వస్తుంది. మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ప్రింటెడ్ అయి ఉన్న మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కరెక్టా కాదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని చూడండి. ఒకవేళ రాంగ్ అయితే మీ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్ళండి. సో మనము పార్ట్ 2లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు అపార్ట్ ఫ్రమ్ ఆన్సర్ బుక్లెట్ నంబర్. ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ నంబర్ మనకి లోకల్ ఎగ్జామ్, స్కూల్లో ఎగ్జామ్ కాబట్టి బుక్లెట్ నంబర్ ఇవ్వకపోవచ్చు. అదే బోర్డ్ ఎగ్జామ్లో మీ ఏదైతే ఆన్సర్ బుక్లెట్ నంబర్ ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఆన్సర్ బుక్లెట్ నంబర్లో ప్రింట్ అయి ఉంటుంది, అదే ఇక్కడ మీరు 3 డిజిట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇది తప్ప మీరు ఇక్కడ ఏది చేయాల్సిన అవసరం లేదు. సో ఇదంతా ఎగ్జామినర్స్ చూసుకుంటారు. మీ పేపర్ కరెక్షన్ చేసినాక క్వశ్చన్ నెంబర్ 1కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అవన్నీ వాళ్ళు ఇక్కడ అలాట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ రోల్ ఏం లేదు, ఒక ఆన్సర్ బుక్లెట్ నెంబర్ నింపితే సరిపోతుంది. ఇక్కడ రేపు జరిగే ఎగ్జామ్లో మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బుక్లెట్ నెంబర్ మీ స్కూల్ వాళ్ళు ఇవ్వరు కాబట్టి. పార్ట్ 3లో కూడా మీరు ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఎగ్జామినర్స్ ఫిల్ చేసుకుంటారు. సో మేక్ ఏ నోట్, పార్ట్ 3, పార్ట్ 2 మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు అపార్ట్ ఫ్రమ్ ఆన్సర్ బుక్లెట్ నంబర్. బోర్డ్ ఎగ్జామ్లో కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది స్టూడెంట్స్. మేక్ ఇట్ నోట్. ఇన్స్ట్రక్షన్ చూద్దాం. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ఓఎంఆర్ షీట్లో ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్. ప్లీజ్ చెక్ యువర్ పర్టికులర్స్ ఆన్ ద పార్ట్ 1. ఏదైతే పార్ట్ 1లో ఉన్నాయో మీ డీటెయిల్స్, మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ 1-2 సార్లు చెక్ చేయమని అంటున్నాడు ఆఫ్ ద ఓఎంఆర్ బార్కోడ్ షీట్. అండ్ ఇఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ అంటే రాంగ్ ఉంటే ప్లీజ్ నోటిఫై టు ద చీఫ్ సూపరింటెండెంట్ ఆర్ ఇన్విజిలేటర్. బోర్డ్ ఎగ్జామ్లో అయితే వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, ఇన్విజిలేటర్ ఆర్ సూపరింటెండెంట్కి. అదే స్కూల్లో అయితే మీ ప్రిన్సిపల్కి ఇన్ఫార్మ్ చేయండి. As all the particulars of the candidate have already been printed in the part 1 of the OMR barcode sheet, there is no need to write any other information. Make a note of it. You have to sign in the box designed in part 1. Signature చేయాల్సి ఉంటుంది OMR barcode sheet లో, ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకే, మీరు జస్ట్ ఎస్ రాసి ఇట్లా పెట్టకండి, ఆర్ మీ పేరుని మొత్తం రాయాల్సి ఉంటుంది. ఈ విధమైన సిగ్నేచర్ని మాత్రం ఎంకరేజ్ చేయకండి. ఎంటర్ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్. ఇంతకుముందు చెప్పాను కదా, ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ని మనం ఓన్లీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అది కూడా ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ అండ్ పార్ట్ 2లో ఈ ప్లేస్లో ఆన్సర్ బుక్లెట్ నెంబర్. సో ఇంకా ఇన్స్ట్రక్షన్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్, డోంట్ స్కిప్ ద వీడియో. యు ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ రైటింగ్ యువర్ నేమ్ ఆర్ రోల్ నెంబర్ ఆన్ ఎనీ పార్ట్ 1 ఆఫ్ ద ఓఎంఆర్ బార్కోడ్ షీట్. ఆల్రెడీ ప్రింట్ అయిన కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళ పేరు, రూల్ నెంబర్ రాస్తారు. డోంట్ డూ దట్. ఆల్రెడీ ప్రింట్ అయ్యి వచ్చింది, మీరు ఎలాంటి రైటింగ్ ఆర్ పెన్ యూసేజ్ మాత్రం చేయొద్దండి. మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్, అడిషనల్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్, బిగ్ పేపర్, గ్రాఫ్ షీట్ అండ్ మార్క్. సో యు ఆర్ ప్రొహిబిటెడ్ టు రైట్ ఎనీథింగ్ ఇన్ దిస్ పేపర్స్. ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ బార్ కోడ్ మీద మీరు పెన్ మార్క్స్ కానీ,
పెన్సిల్ మార్క్స్ గానీ, హోల్ పెట్టడం గానీ చేయొద్దు. సో, ఇది ఒక్కటి మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఈ బార్‌కోడ్ ఈస్ సేమ్ ఫర్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఒకసారి మీ ఎగ్జామ్ అయిపోయాక మెయిన్ ఆన్సర్ షీట్ బుక్‌లో ఈ ఓఎంఆర్ షీట్‌ని స్టాపుల్ చేయాల్సుంటుంది. ఇక్కడ మాత్రమే స్టాపుల్ చేయాలి. వేరే ప్లేస్‌లో ఎక్కడ స్టాపుల్ చేయొద్దండి. మేక్ ఎ నోట్ ఆఫ్ థిస్. లాస్ట్‌లో అడిషనల్ షీట్ స్టాపుల్ చేసిన ఓఎంఆర్ షీట్‌ని ఇన్విజిలేటర్‌కి ఇచ్చే బాధ్యత జాగ్రత్తగా మీదే. సో, స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.